హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్ భాగంగా నగరాలకు కొత్త రూపు, స్మార్ట్ పథకం పెరగాలి వేగం అని చెప్పేసి ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇద్దాం. దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ రైటింగ్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో అన్న దాని మీద ఒక స్పష్టత ఏర్పడుతుంది. అలాగే మనం దీనికి ఒక మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాం కాబట్టి దాన్ని మీ ఆన్సర్తో కంపేర్ చేసుకున్నప్పుడు మీ ఆన్సర్ రేటింగ్లో ఎక్కడెక్కడ మెలకువలు ఇంకా మనం తీసుకురావాలో అనే దానిపైన మీకు ఒక రకంగా స్పష్టత ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని మీరు సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయడం ద్వారా మమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ పనులన్నీ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఈ ఎడిటోరియల్లో మన రైటర్ ఏం చెప్తుందంటే 2015లో తీసుకొచ్చినటువంటి ఒక స్మార్ట్ సిటీస్ మిషన్ పథకం అనేది అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోతుంది. దానికి గల ప్రధాన రీజన్ ఏంటంటే విపరీతమైన జాప్యం అని చెప్పి చెప్తుండు. ఈ నేపథ్యంలో అసలు స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ అంటే ఏంటిది, దానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంది, ఆ సవాళ్ళను తొలగించి అనుకున్న టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన మనం ఫోకస్డ్గా అనలైజ్ చేద్దాం. మొదటగా స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ ఆర్ స్మార్ట్ సిటీస్ మిషన్ అంటే ఏంటో చూద్దాం. 2015లో తీసుకొచ్చినటువంటి ఈ పథకం దేశంలో నగరాల రూపురేఖలను మార్చడానికి, అలాగే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది, ఆర్ ఈ మిషన్ని తీసుకురావడం జరిగిందన్నమాట. ఈ నేపథ్యంలో అసలు స్థానిక అవసరాలు తగ్గట్టు సమస్యలకు తెలివైన సులువైన పరిష్కారాలు చూపడమే ఈ పథకం యొక్క లక్ష్యం అన్నమాట. అయితే ఇది ఇంప్లిమెంట్ కావడానికి ఎదురవుతున్నటువంటి ప్రధానమైన ఇష్యూస్ ఏంది? మొదటిగా చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం అనేది పర్ఫెక్ట్గా లేదు. దాని కారణంగా ఇది ఆన్ టైంలో ఇనిషియేటివ్ అనేది పర్ఫెక్ట్గా కావట్లేదు. ఇంకోటి ఏంటంటే లైసెన్స్ రా సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి రకరకాల లైసెన్స్ తీసుకోవడం వల్ల చాలా లేట్ అవ్వడం ఇదొకటి. అండ్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ అన్నమాట, అంటే భూసేకరణ ఇష్యూస్లో ఇది మేజర్ కీ రోల్ అన్నమాట. దీనివల్లనే ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్ టైంలో ఆన్ టైంలో పూర్తి కాకపోవడం గల ప్రధాన రీజన్ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ. ఎందుకంటే అక్కడ ఒక ప్రణాళిక చేపట్టాలంటే కంపల్సరీ అక్కడ భూమి కావాల్సి వస్తుంది. ఆ భూమి దగ్గర ఎవరో ఒకరు ఆల్రెడీ నివాసం ఉంటారు. అటువంటి వారిని మనము అక్కడి నుంచి తరలించి వాళ్ళకి ఏదైనా ఒక మార్గం చూపెట్టాలి. అప్పుడు మనం పనులు స్టార్ట్ చేయాలంటే ఇది ఒక పెద్ద రిస్క్తో కూడుకున్న పని అన్నమాట. ఇదన్నీ కావాలంటే కంపల్సరీగా చాలా టైం తీసుకుంటుంది. ఈ టైం కన్జంప్షన్ అనేది దారుణంగా ఏది ఎక్కడంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్లో మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సాంకేతిక వినియోగం అనేది మన దగ్గర పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే వివిధ దేశాలతో పోలిస్తే మన దేశంలో సాంకేతికత వినియోగం అనేది పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే ఒక మెట్రో ప్రాజెక్టు మనం చేపట్టాలనుకున్నాం అనుకో, ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లేబర్ను, అంటే స్కిల్ లేని లేబర్ని పట్టుకొని వచ్చి అతనితో పని చేయించడం వల్ల అతను అసలు వచ్చిరాని పనితో మెల్లమెల్ల చేస్తాడు. అదే మనము యంత్రాలను అటువంటి వాటిని ఉపయోగించి స్కిల్ లేబర్ను పట్టుకొచ్చి పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకున్నాం అనుకో, మనం అనుకున్న టైంలో ఆన్ టైంలో మనం అనుకునేది పర్ఫెక్ట్ చేయవచ్చు. బట్ ఏంటంటే ప్రభుత్వాలు తక్కువ జీతాలతో అంటే అక్కడికి వచ్చేటువంటి పనికి వచ్చే వారికి తక్కువ జీతాలతో నడిపిద్దాం అన్న రకంగా ప్రాజెక్ట్ను ఒక రకంగా ప్రొలాంగ్డ్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బ్యూరోక్రసీలో పెరిగిపోయినటువంటి అవినీతి అని చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న దానికి లైసెన్స్ ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా కంపల్సరీ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వివిధ రకాల అధికారులకు డబ్బులు ఇవ్వడం, లంచాలు ఇవ్వడం అనేది పెద్ద సమస్యగా మారిపోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అసలు నిధుల లోపం ప్రధానంగా ఉండడం అన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ నిధులకి ఆన్ టైం ఇవ్వకపోవడం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పురోగతి పైన అసలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టిందనే దానిపైన ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ సమర్పించడంలో ఆ ప్రాజెక్ట్ చేపట్టినటువంటి కాంట్రాక్టర్లు టైంకి ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రావట్లేదు టైంకి. దీంతో ప్రాజెక్ట్ అనేది ప్రొలాంగ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం పర్ఫెక్ట్గా ఆన్ టైంకు మనం చేరుకోగలుగుతాం అని చూడొచ్చు.
మొదటగా ఈ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ ద్వారా మనం 2 విడతలు ఏం చేసుకున్నామంటే 100 నగరాలను తీసుకున్నమాట. ఈ 100 నగరాలను మనము వితిన్ 5 to 7 years లోపల పర్ఫెక్ట్గా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి మన దేశాన్ని స్మార్ట్ సిటీస్ దేశంగా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది. బట్ ఏంటంటే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నటువంటి ఈ సమస్యల కారణంగా అది అనుకున్న టైంలోకి కావట్లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం దాన్ని చేరుకోవచ్చు చూద్దాం. మొదటగా ప్రధానంగా మనము టెక్నాలజీ అనేది ఉపయోగించుకోవాలి. దాంట్లో భాగంగా దగ్గరపాటు ఉన్నటువంటి ఐఐటి ఎన్ఐటి యొక్క విద్యార్థుల యొక్క సహకారం, ప్రొఫెసర్ల యొక్క సహకారం తీసుకొని మనము తొందరగా ప్రాజెక్ట్ ఫినిష్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ అయినా, ఆ స్థానిక స్టేట్ ప్రభుత్వమైనా ఇటువంటి చర్యల వల్ల తొందరగా మనం అనుకున్న టైం చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ వల్ల ప్రధానంగా మనం మేజర్గా లాభం ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధనం అనేది మనం తొందరగా తయారు చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ డిజైనింగ్లోనే మనము ఎక్కడెక్కడ మనకు ఈ సోలార్ ప్యానల్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ వాటర్ అంటే పారిశుద్ధ్యానికి ఇటువైపుగా మన డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉండాలి అనే దానిపైన మనం ముందే డిజైన్ చేసుకుంటాం. కాబట్టి దీని ద్వారా ఎక్కువ మొత్తంలో మనకు పునరుత్పాదక ఇంధనం అని చెప్పేసి ఉత్పత్తి కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పునరుత్పాదక ఇంధనం అనేది పెరిగిందనుకో అప్పుడు కాలుష్యం ఈజీగా తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో చాలామంది అంటే వాహనాలు పెట్రోల్ డీజిల్తో నడిచే వాహనాల బదులు విద్యుత్తో నడిచే వాహనాలకు చాలామంది మొగ్గుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా సబ్సిడీలు రాయితీలు అందిస్తుంది. పరిశ్రమలకు అయినప్పటికీ అండ్ కొనుగోలు చేసే వినియోగదారులు అయినప్పటికీ వాళ్ళిద్దరికీ ప్రభుత్వము అంతో ఇంతో సబ్సిడీలని ప్రోత్సాహకాలను అందిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ ఒక రకంగా అది చాలా రకాలుగా ఉపయోగపడే ఛాన్స్ ఉందన్నమాట. విద్యుత్ బిల్లు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇంకో రకంగా చెప్పుకోవాలనుకుంటే. అయితే ఉదాహరణ చూసుకున్నట్లయితే రాజస్థాన్లో స్మార్ట్ వాటర్ మన మిషన్స్ పెట్టడం వల్ల అక్కడ నీటి వృధాన్ని తగ్గిపోయింది అనమాట. ఒకవేళ ఎక్కువ తక్కువ వాటర్ వాడాలనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కువ పెనాల్టీ పడుతుంది. దీంతో ఒక రకంగా వాళ్ళకి అవగాహన వచ్చి అంటే వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తే నా మీద ఎక్కువ పెనాల్టీ పడుతుంది ఒక రకంగా వాళ్ళు అవగాహనతో వాటర్ను ఎంత మేరకు వాడాలో అంత మేరకు వాడడానికి ఆస్కారం ఉందన్నమాట. ఈ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ వల్లనే ఇటువంటి మనము చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు అటువంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ లైసెన్స్ రాజులో ఉన్నటువంటి వివిధ రకాల నిబంధనలను, అహైతుక నిబంధనలను, లైసెన్స్లను ప్రభుత్వాలు తీసేసి అసలు పనికొచ్చే నిబంధనలు మాత్రం పెట్టాలి. అంటే ఎన్విరాన్మెంటల్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆ పరంగా చూసుకొని నిబంధనలు ఉంచాలి తప్ప మిగతా పనికిరాని నిబంధనలు అనేవి తీసేయడం జరగాలన్నమాట. అలాగే బ్యూరోక్రసీలో ఉన్నటువంటి అవినీతిని తొలగించి జవాబుదారీతనాన్ని అండ్ అకౌంటబిలిటీని మనం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు ఎడిటోరియల్ ఇచ్చినటువంటి అంశము. దీని గురించి డీటెయిల్గా మనము చూసినాము. దీనికి క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు చూద్దాం.